కరెక్ట్గా మిడిల్లో ఉన్నాం, చెరువు మిడిల్లో. ఇక్కడ చాలా లోతు ఎక్కువ ఉండిద్దంట. హాయ్ అండి, ఇప్పుడు మేము బోట్ రైడింగ్ అనే చేయబోతున్నాం ఈ చెరువులో. అస్సలు భయపడకుండా చూసేయండి మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మామయ్య వాళ్ళ చెరువులోకి వచ్చాము. సరదాగా ఇట్లా పడవ రైడింగ్, బోట్ రైడింగ్ బై అవర్ బ్రదర్ సుబానీ అలీ బాయ్. హాయ్ చెప్పు. ఇక్కడ రేపు ఇంక ఇన్స్టాగ్రామ్ అంతా మనమే ఉండాలి. లోతు పెరిగిద్దా? అయ్యా, బరువు పర్లేదా? ఆగిద్దా? జాగ్రత్త పర్లేదు. కరెక్ట్గా మిడిల్లో ఉన్నాం, చెరువు మిడిల్లో. ఇక్కడ చాలా లోతు ఎక్కువ ఉండిద్దంట. ఎన్ని చేపలండి చూడండి ఒకసారి. మేత వేసేటప్పుడు అయితే బాగుంది. ఈయన బోట్ రైడరు, బాగా డ్రైవ్ చేస్తున్నారు బోటు. నన్ను సేఫ్గా తీసుకెళ్తాను మాట ఇచ్చారు. బోట్ రైడర్. మిడిల్ నుంచి వెళ్ళిపోదామా? రాదు అదే బాగా ఉందా. వాము అంటే దగ్గర దగ్గర 8 to 9 10 feet ఉండిద్ది ఈజీగా. సో లైఫ్ని రిస్క్ చేసి మరి వీడియో కోసం మనం ఇలా రావడం జరిగింది. స్లోగా వెళ్ళాలి చేప. ఈ బోట్ రైడింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? మనం ఎలా కాకుండా ఇలా కూడా వెళ్తుంది. ఇదో పద్ధతి, తోత వెళ్ళాలన్నమాట. దీన్ని ఇలా తోసుకుంటే వెళ్ళాలి, అటు ఇటు పట్టుకొని. ఏది ఈజీ రెండిట్లో? రెండు ఎక్కువైతే కర్ర అయితే బాగుంటుంది.
ఈ ఏంటంటే మేత ఇలా తీసి ఇలా వేస్తారనమాట. ఓకే ఓకే. అలా చల్లుతారు. మేత వేయడానికి. లోతు ఇక్కడ కూడా కూర్చోవచ్చు అని నువ్వు కంగారు పడతామా అని. ఎందుకు కంగారు? నువ్వా? అలాగా ఒకసారి ఇక్కడ కూర్చునేవాడిని ఇలా కూర్చునేవాడిని ఇలా బయట. పర్లేదు. అది కూడా ఇలా చెప్తా. ఎంత స్పీడ్లో అవుతే అంత వెళ్ళిద్ది. పర్ఫెక్ట్గా వచ్చా నీకు పార్క్ చేయడం? పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్దా? అయిపోయిందండి బోట్ రైడింగ్ అది అయిపోయింది. మనం ఒడ్డుకు కూడా వచ్చేసాము చెరువులో. మెల్లిగా బోట్ అనేది పార్క్ చేసి ఇంకా బయటికి వెళ్ళిపోవాలి.